ముఖ్యంగా చాలా మందికి తమ జిల్లా కలెక్టర్ ఎవరో కూడా తెలియదు. కానీ ఆమ్రపాలి అన్న పేరు చెప్తే మాత్రం ఓ ఐఏఎస్ తెలంగాణలో వరంగల్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు అని ఇట్టే చెప్పేస్తారు. అంతలా 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన సమయంలో వరంగల్ జిల్లా కలెక్టర్గా పనిచేసి సెన్సేషనల్, డైనమిక్, ఇన్స్పైరింగ్ అండ్ డేరింగ్ కలెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో సైతం పిచ్చ క్రేజ్ను సొంతం చేసుకున్నారు ఆమ్రపాలి. తెలుగు బిడ్డే. ఆమ్రపాలి అన్న పేరు వినగానే చాలా మందికి ఈమె నార్త్ ఇండియన్ అయి ఉంటుంది అనే ఆలోచన ఉంటుంది. అయితే ఆమ్రపాలి తెలుగు బిడ్డ. ఈమె తల్లిదండ్రులది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా. తండ్రి కాటా వెంకటరెడ్డి, తల్లి పద్మావతి. ఇక ఎన్ అగ్రహారానికి చెందిన వారు వీళ్ళు. తర్వాత ఉద్యోగ నిమిత్తం విశాఖపట్నం వెళ్లారు. వెంకటరెడ్డి ఆంధ్ర యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేశారు. వెంకటరెడ్డి దంపతులకు 2 కూతుళ్ళు ఉన్నారు. వీరిలో పెద్ద కూతురే ఆమ్రపాలి. ఈమె 1982 నవంబర్ 4వ తేదీన విశాఖపట్నంలో జన్మించారు. విశాఖపట్నంలోని సాయి సత్య మందిర్ స్కూల్లోనే విద్యాభ్యాసం జరిగింది. తరువాత ఆమె చెన్నై ఐఐటి మద్రాస్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఐఐఎం బెంగళూరు నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారు. ఆమ్రపాలి పబ్లిక్ సర్వీసుల మీద ప్రేమతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాశారు. అందులో ఆల్ ఇండియా 39వ ర్యాంక్ తెచ్చుకున్నారు. చిన్న వయసులోనే ఐఏఎస్ అయ్యి రికార్డ్ సృష్టించారు. ట్రైనింగ్ తర్వాత వికారాబాద్ జిల్లాకు సబ్ కలెక్టర్ అయ్యారు. ఆ తర్వాత స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పనిచేశారు. 2015లో రంగారెడ్డి జిల్లాకు జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. 2016లో కొత్తగా జిల్లాలు ఏర్పడడంతో ఆమెకు పదోన్నతి లభించింది. ఇక వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల కలెక్టర్గా పనిచేశారు. 2020లో ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా ఎంపిక చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమ్రపాలి మళ్ళీ తెలుగునాటకు వచ్చేశారు. శుక్రవారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. ఆమ్రపాలి 2018 ఫిబ్రవరి 18న పెళ్లి చేసుకున్నారు. ఆమె భర్త పేరు షమీ శర్మ. జమ్మూ పట్టణానికి చెందిన ఈయన 2011 ఐపీఎస్ బ్యాచ్కు చెందినవాడు. ప్రస్తుతం డామన్-డయ్యూ కేంద్రపాలిత ప్రాంతం ఎస్పీగా పనిచేస్తున్నారు. ఇక ఆమ్రపాలి చెల్లెలు గంగోత్రి ఇండియన్ రెవెన్యూ సర్వీస్కు ఎంపికయ్యారు. ప్రస్తుతం కర్ణాటక క్యాడర్లో ఇన్కమ్ ట్యాక్స్ విభాగంలో పనిచేస్తున్నారు. గంగోత్రి భర్త ఓ ఐపీఎస్. ఆయన పేరు ప్రవీణ్ కుమార్, తమిళనాడు వాసి. ఇక ప్రస్తుతం తమిళనాడు ఉమెన్ వెల్ఫేర్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆమ్రపాలి వరంగల్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న రోజుల్లోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఎంతలా అంటే గణేష్ నవరాత్రుల సందర్భంగా ఆమె విగ్రహాన్ని తయారు చేసి వడిలో బాల గణేష్ను ఉంచేంతలా ఆమెకు అభిమానులు పెరిగిపోయారు. ఈ విగ్రహాన్ని వరంగల్లో ప్రతిష్ఠించారు. పూజల అనంతరం నిమజ్జనం చేశారు. అయితే 5 ఏళ్లు తెలుగునాడుకు దూరంగా ఉండటంతో ఆమ్రపాలి గురించి చర్చలు, న్యూస్లు బాగా తగ్గాయి. మళ్ళీ ఆమె తన తెలుగునాడుకు రావడంతో సోషల్ మీడియా అంతా ఆమె గురించే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మరి ఆమ్రపాలి మన తెలంగాణకు రావడంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.